హన్సిని, నువ్వు ఎవరైనా లవ్ చేసావా? లేదు. ఎందుకు? ఏమో తెలీదు. నువ్వు? లేదు. అరే ఇక్కడి నుంచి. అమ్మా ఎప్పుడు చూసిన జై శ్రీరామ్ జై హనుమాన్. సార్ సార్ ఈ ఆకులేంటి సార్ దారిలా చల్లున్నాయి. ఈ బాంబులు ఎవరా? నీకు అన్ని అనుమానాలే. ఆకులు జల్లిన విధానాన్ని చూస్తుంటే ఎవరు మనుషులు తిరిగినట్టు అనిపిస్తుంది. జర్నలిస్ట్లా నక్సలైట్లా మాకెలా తెలుస్తుంది? సార్ ఇక్కడ ఒక క్లూ దొరికింది. వెళ్ళిన దారి మర్చిపోకుండా ఉండడం కోసం ఆకులు జల్లుకుంటూ వెళ్ళారు. ఆకులు ఇంకా వాడిపోలేదు సార్, ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. ఓవర్. సార్ నక్సలైట్లు ఎటువంటి క్లూస్ మిగల్చారు సార్. ఇది ఖచ్చితంగా జర్నలిస్టుల పని అయి ఉంటుంది. ఓవర్. వెరీ గుడ్, గో హెడ్. జాగ్రత్తగా అనుమానం గాలించండి. ఓవర్. ఓకే సార్, జాగ్రత్తగా గాలించండి. ఇప్పటికే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సార్, ఇంకా గాలించాలా మేము? జై శ్రీరామ్ జై హనుమాన్. ఏమయ్యా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కే మిస్ఫిట్. నువ్వు గుళ్ళో పని చేయవలసింది. ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. ఒరే బావా, వాడి జీతం తీసుకో. నేనే చేస్తా. అసలు జై శ్రీరామ్ జై హనుమాన్. హన్సినికి ఉండడం అంత మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఎత్తుకుంటాను. ఓకే ఓకే. కదా మన దగ్గర పరిచయం చేసింది. అవును.
సందేశాలు ఒకటి ఎందుకు దాగున్నాయి ఎదచాటునా మొదలైనది ఈ నిమిషం నా ఎదలో భావం తనలా ఉంది ఇది నదిలా ఉంది తలచిన హృదయం తెరిచేరి ఈ సమయం పడుతుంది నా శ్వాసలోనా పలికిని రాగలేనా ఏనాటికైనా నువ్వు నన్ను జత చేసేనా మన ఇద్దరి మధ్యలో ఉంది అదేదో తెలియక ఉంది ఉద్దేశాల సందేశాలు ఒకటి ఎందుకు దాగున్నాయి ఎదచాటునా ఉద్దేశాల సందేశాలు ఒకటి ఎందుకు దాగున్నాయి మన విహాల సందేహాలు ఒకటి ఎందుకు ఎదచాటునా చెప్పాలన్నది ఆరాటం చెప్పలేక ఉంది మామాటం చెప్పాలన్నది ఆరాటం చెప్పలేక ఉంది మామాటం నీకు నాకు తెలియనిది ఏమై ఉంటుంది మళ్ళీ మీ బావేనా అవును హలో హలో హన్సిని, ఇప్పుడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? బావా నేనున్నది పార్క్ లో కాదు అడవిలో ఇక్కడెక్కడ సరిగ్గా సిగ్నల్స్ లేవు అయినా పోలీసులకు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా పోలీసులకు మీ గురించి మొత్తం చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని వెతికే పనిలో అడవిలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిది నువ్వు వాడికి దూరంగా ఉండు. ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు. ఉమ్, హలో మామా చెప్పు మామ, తాకాలని ట్రై చేయకు, దూరంగా ఉండు. అలాగే మామా కాకపోతే ఇంత ముందే ఫోన్ ఇస్తుంటే తన చేతి వేలు తాకాయి సారీ మామా ఏయ్, ఏయ్, ఏయ్. నేను చెప్పడం మర్చిపోయాను తన కాళ్ళు వస్తున్నాయంటే ఎత్తుకుని అడివంతా తిరిగాను నువ్వేం టెన్షన్ పెట్టుకో హలో మామా ఇది ఎంతైనా అడిగి కదా దూరం దూరంగా ఉంటే కొంచెం భయంగా ఉంది అందుకే కొంచెం దగ్గరగా ఉంటున్నాం ఏయ్, 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 ఇక ఫోన్ పెట్టేశారా? ఈ దెబ్బతో మీ బావ ఇంక నీకు ఫోన్ చేయడు పదగల్లాం ఇలా అడవిలో నడుస్తుంటే కలిగే బాధ కన్నా మా బావ ఫోన్ లో పెట్టే బాధ ఎక్కువైపోతుంది వరుణ్